హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి దివాళీ స్పెషల్ కలాకండ్ రెసిపీ. చాలామందికి ఇష్టం అండి కలాకండ్, స్పెషల్లీ నాకు కూడా చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా, చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ అందులో కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ అయిపోతుందండి. బయట ఇప్పుడేంటి చాలా కల్తీగా వస్తాయి కదా. చూడండి, నేను చేసి చూపించున్నాను. ఎలాగా సట్టాంతో ఎలా తీస్తే ఆహా కలాకండ్ అంత బాగా రెడీ అయింది. చూడండి, తింటూ కూడా అంత టేస్టీ సాఫ్ట్ ఎక్దమ్ 1/2 లీటర్ పాలతోటే రెడీ అయిపోతాయండి. అంత రుచిగా ఉంటుంది. ఇంకా చూడండి, నేను చేసి చూపించాను. దీనికి గార్నిష్ చేశాను నేను పిస్తా, బాదాం, కాజు నట్, మీ ఇష్టం దీంతోటైనా మీరు డెకరేట్ చేయొచ్చు. కానీ ఈ రెసిపీకి తప్పకుండా ఒకసారి ఫాలో చేయండి. ఈ మధ్యన ఏంటి మన దివాళీకైనా ఎనికైనా కల్తీ వస్తాయి కదా కోవా అవన్నీ స్వీట్ షాప్లోన. ఇలాంటి మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే మన చుట్టాలకైనా మన పిల్లలకైనా అందరికైనా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మన చేతితో చేసామంటే ఇంకా చాలాగా బెటర్గా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. దానిలోనే ముక్కని తీస్తాను. చూడండి, అంత దానేదార్ అంటారు, అంటే ముడుముడులా వస్తాయి కదా. అలాగా మీకు ఒక్క నిమిషం ఇంకా అలాగ అనిపించదు మీరు బయట చేయలేదు ఇంట్లో చేస్తారని, బయట నుంచి తేలేదు అని. అంత టేస్టీ చూడండి, అంత సాఫ్ట్. ఎమ్మి 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 ఎమ్మి. నేను చేసి పెట్టగానే మా ఇంట్లో చాలా బాగుంది, చాలా బాగుంది అంటే నేను ఎప్పుడు స్వీట్లు బయట నుంచి కొను. ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను. ఏదైనా మంచి ఫెస్టివల్కైనా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి చేసి చూడాలి. దాని తర్వాత నాకు కమెంట్ చేసి చెప్పగలరు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు నేను ఒక 300 గ్రాములు పనీర్ ముక్క తీసుకుంటాను. మా ఆయనకి 202 గ్రాములు తేండి 300 గ్రాములు తెచ్చారు. పర్వాలేదు, తీసేసుకుంటాను, కొంచెం ఎక్కువ అవుతుంది. ఇలాగా చక్కగా దీనికి చిదుముకోండి. ఇలాగ పనీర్కి చేతితోటి చిదిమిస్తే అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది కదా. ఏంటి తెల్లవారు తెచ్చారు, ఈవినింగ్ చేస్తున్నాను నేను. నాకు టైం దొరకలేకపోయింది. మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదా మీరు గ్రేట్ ఏం చేసుకోవచ్చు. దీన్ని చక్కగా గ్రేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు ఇప్పుడు విసుగు పుడుతుంది ఇలా చేతితోటి ఇలా చేయాలి అనుకునంటే ఒక 4-5 ముక్కల్లాగా వేసేసి మిక్సీలో ఉండి నిలిచి పల్స్లో కూడా దీనికి మీరు మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు. పేస్ట్ కన్నా కొంచెం ఉండి నిలిచి చేయండి. ఇది దాని తర్వాత ఒక కడాయి పెట్టుకుంటున్నాను గ్యాస్ పైన. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి. దీనిలో వేస్తున్నాను ఒక చెంచాడు నెయ్యి వేస్తే గీ వేస్తే తెస్తా. ఇప్పుడు పాలు మనం మరబెడతాం కదా, బాగా మరబెట్టాలి, ఎక్దం కాడినట్టుగా, ఎక్దం లాస్ట్ అంటే వాటర్ లేకుండా, అప్పుడు అంటకుండా ఉండాలంటే ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి. దాని తర్వాత ఈ పాలండి కాచి చల్లార్చి పెట్టిన పాలు వేస్తున్నాను. మా ఇంట్లో ఒక్కసారి వస్తే 3 కిలోలాగా ఒకసారి కాచి పెట్టిస్తాను నేను. మీరు కావాలంటే పచ్చిపాలు కూడా 1/2 కిలో వేసుకోవచ్చు. వేసుకున్నాక దీన్ని బాగా దీన్ని చక్కగా ఒక 2-3 పొంగుల్లాగా రావనివ్వాలి. ఇలాగ చక్కగా కలిపేసుకోండి. పెద్ద మంచి మందం ఉన్న కడాయి తీసుకోండి. మళ్ళీ పెద్ద చేతిలో ఉన్న గరిటె మాత్రం తీసుకోండి, వేడి తగలకుండా. చిన్న గరిటె అయితే వేడి తగులుతూనే ఉంటుంది, పెద్ద గరిటె కొంచెం పొడుగులాడితే తీసేసుకోండి. అట్లాగా తీసుకున్నా పర్లేదు. ఇలాగా చక్కగా దీన్ని మరగనివ్వాలి. అక్కడే ఉండండి, పాలు పొంగిపోయి బయటకు వచ్చేయగలదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఇటువంటి పని చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత పనీర్ వేసిన తర్వాత కదలకూడదు అక్కడి నుంచి. దాని తర్వాత దీనిలో వేస్తాను 1/2 కప్పుడు షుగర్. అవునండి, 1/2 కప్పుడే షుగర్ వేయాలి. ఎందుకంటే మన పాలు మరగబెట్టి ఆ స్వీట్నెస్ వస్తుంది ఒకటి. అయితే ఈ 1/2 కప్పుడు షుగర్ చాలా ఇనఫ్ దీనికి. అప్పటికైనా మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 2-3 చెంచాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఇనఫ్. కలాకండ్ ఎక్కువ స్వీట్గా ఉండదు కదండి, ఒక మీడియం లాగా ఉంటుంది, అందు గురించి చెప్తున్నాను. మీకు ఇష్టం ఉంటే 2-4 చెంచాలు వేసుకోండి, పర్వాలేదు. ఫెస్టివల్ సీజన్ కదా, తీపి తిన్నా పర్వాలేదు. కొంచెం తర్వాత వాకింగ్ చేసేసుకోండి. దాని తర్వాత దీన్ని చక్కగా ఒక బాయిల్ రానివ్వాలి. మీరేం చేస్తున్నారు ఈ దీపావళికి నాకు కామెంట్స్ చేసి చెప్పండి తప్పకుండా. చూడండి, దీనికి ఒక బాయిల్ వచ్చింది, కానీ సగంకి వచ్చేయాలి పాలు. ఇలాగా మన పక్కన ఇలాగా మేంగడ వస్తుంది కదా, ఆ మేంగడను చక్కగా ఇలాగా తీసుకుంటూ దానిలో కలుపుకుంటూ దీన్ని చక్కగా ఇలా కలిపేసుకొని, మన స్వీట్ షాప్లో పెద్ద కడాయిలు ఉంటే రోజంతా వాళ్ళు పాలు మరబెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఏదైనా స్వీట్ చేస్తూనే ఉంటారు కదా వాళ్ళు.
వాళ్ళు వదిలేసి చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టి ఇటు అటు పని చేసుకుంటూ ఉంటారు. కానీ మరి వాళ్ళ పని ఇంకా అదే కదా, మనం మాత్రం ఉండాలి. పాలు పొంగిపోయినట్టు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి ఇలాగా చక్కగా చేస్తూ సగంకి వచ్చేసాయి. చూడండి ఎంత బాగా సగంకి వచ్చేసాయి. నేను 1 కిలో పాలతో చెప్తున్నాను. మీ గరింట్లోన ఎక్కువ మెంబర్స్ ఉంటే 1 కిలో పాల్లోని ఇంకా 300-400 గ్రాములు పన్నీర్ వేసేసుకొని చేసుకోవచ్చు. చాలా ఎక్కువ రెడీ అయిపోతాయండి. ఒక్క పీస్ తింటాడు అందరూ అంటారు చాలు చాలా బాగున్నది అని. ఇలాగా చక్కగా చూడండి దీనికి మరిగిపోతుంది. గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి, ఎక్కువ పెట్టద్దు. దీనిలోన 1/2 చెంచాడు వేస్తున్నాను యాలకుల పొడి. యాలకులు తీసుకొని దానికి పొడి కొట్టించుకొని ఇంట్లో ఉంచుకుంటాను. ఎప్పటికైనా కొంచెం షుగర్ వేసి అప్పుడు ఏంటి స్వీట్నెస్కి అన్నిటికీ పనికొస్తుంది. ఇది మా మమ్మీ టిప్ ఇది. దాని తర్వాత ఇలాగ చక్కగా దీనికి చిదిమిసి పెట్టిన పన్నీరు తురిమిసిన చిదిమిసిల చేతులు చిదిమిసి పెట్టిన పన్నీర్ ముక్కండి దీన్ని వేసేసుకుంటున్నాను. ఇలాగా చక్కగా వేసేసుకోండి, పూర్తిగా ఇలాగ చక్కగా వేసేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మాత్రం గ్యాస్ వదిలేసి వెళ్ళొద్దు, ఎందుకంటే అంటేస్తుంది. అంటేసిందే పాలు వేస్ట్, పన్నీర్ వేస్ట్, మళ్ళీ చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా అంటేసిందనుకో రుచి ఇంక ఉండదు. ఇలాగా చక్కగా మరగనివ్వాలి. దీనికి చక్కగా వాటర్ ఫామ్ అంతా విపరేట్ అయిపోయి పూర్తిగా గుజ్జులాగా ఉండిపోవాలి కలాకండ్. అప్పుడు దాకా దీన్ని చక్కగా మరబెట్టుకోవాలి. ఇలాగా చూడండి. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా దీపావళి స్పెషల్ కలాకండ్ రెసిపీ తప్పకుండా ఒకసారి చేసి చూడండి. మళ్ళీ నాకు మంచి మంచి కమెంట్ చేసి పెట్టగలరు. మళ్ళీ ఏం చూడాలనుకుంటున్నారు మీరు నా ఛానల్లోన తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్తే నేను ఫుల్ కోషిష్ చేస్తాను, తప్పకుండా వేస్తాను నేను. ఇలాగా చక్కగా చూడండి దీనికి ఇంకా బాయిల్ వచ్చేస్తుంది. దీన్ని కూడా చక్కగా మళ్ళీ కలిపేసుకుందాం. దీనికి ఇంకా కోవా ఫామ్లో నాకు కావాలి మీరు ఎగ్దమ్ అంటే దీనిలోకి 1 కప్పుడు మిల్క్ పౌడర్ వేసేసుకోండి. అది ఇంకా బాగుంటుంది. వేసుకొని ఎగ్దమ్ బయటలాగే ఇంకా బాగుంటుంది. కానీ ఈ మధ్యన నేను చాలా మిల్క్ పౌడర్తో స్వీట్ డిషెస్ చూపించున్నాను. చాలామంది కమెంట్ చేస్తుంటారు ఏంటి మిల్క్ పౌడర్తోటే చేస్తున్నారు, న్యాచురల్గా చేయరా అని. అందుగురించి సార్ న్యాచురల్గా చేస్తున్నాను నేను. మిల్క్ పౌడర్ వేస్ట్ మంచి వస్తువు అండి. అది మిల్క్కి దానికి ఎండబెట్టేసి మిల్క్ పౌడర్ చేస్తారు. అదండి రేటు కలపరు. అయితే మరి ఎందుకు అంటున్నారు అనుకొని ఈసారి న్యాచురల్గా చేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేయట్లేదు. మీరు కావాలంటే 1 చెంచా 1 కప్పుడు వేసేసుకోండి. క్వాంటిటీ ఇంకెక్కువ వస్తుంది. దెన్ మళ్ళీ అంతలోన రుచి ఇంకా చాలా పెరిగిపోద్ది. అచ్చు బయటలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకే బాగుంటుంది. టేస్ట్లో ఏంటి తేడా రాదు, ఆ గ్యారంటీ నాది. చూడండి వాటర్ అంతా అది ఆరిపోయింది, ఇంకా ఆరిపోవాలి. పూర్తిగా దగ్గరికి పన్నీర్ పూర్తిగా స్వీటు పాలు ఒకటి అయిపోవాలి, పూర్తిగా కలిసిపోవాలి. అలాగా చక్కగా దీన్ని మరబెట్టుకోవాలి. దీనిలో వేస్తున్నాను 1 చెంచాడు 2 చెంచాలు నెయ్యి వేస్తే టేస్ట్. స్వీట్ డిష్లోన నెయ్యి వేయకపోతే అదేమిటి స్వీట్ డిష్ అండి కదా. అందు గురించే నెయ్యి వేసి దీన్ని బాగా దగ్గరకు వచ్చినట్టుగా దీన్ని బాగా మళ్ళీ మరబెట్టుకోవాలి. ఇలాగా నేను ఎప్పుడైనా గులాబ్ జామున్ అయినా ఇలాగ కలాకందైనా ఖీర్ అయితే చేస్తాం పాయసము. దీన్ని దగ్గర అయిపోయిన దాకా బాగా మరబెట్టుకొని దీన్ని దించుకోవాలి. చూడండి దగ్గరికి అయిపోయింది చూడండి ఇలాగా. దాని తర్వాత ఒక ప్లేట్లోన దేనిలోన మనము దానికి జమాయిస్తాం, దానిలోన కొంచెం నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకున్న తర్వాత ఇక కలాకండ్ ఇలాగ వేసుకోవాలి. వేడిదే వేసుకోవాలి, ఎందుకంటే అది చక్కగా అంటుతుంది, ముక్కలుగా వస్తుంది, గట్టిగా పట్టేస్తుంది. అందు గురించి మీరు ఏదైనా ప్లేట్ అయినా మళ్ళీ డబ్బా అయినా స్టీల్ డబ్బా అయినా ప్లాస్టిక్ డబ్బా అయినా దేన్నైనా కొంచెం గీ రాసుకొని దీన్ని ఇలా సర్దుకోండి. ఇలాగ చక్కగా దీనికి అణిచి చక్కగా సర్దేసుకోండి. చూడండి ఇలాగ బాగా పూర్తిగా చక్కగా చెంచాతోటేని చేయి పెట్టొద్దు, చాలా వేడిగా ఉంటుంది. దీనికి చక్కగా అణిచి ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి.
దీన్ని చెయ్యి మాత్రం పెట్టొద్దే, చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు. కానీ ఇలాగ వేడి వేడిలోనే మన ప్లేట్లైనా కటోరీ ఏదేనిలోనే మీరు సెట్ చేయాలనుకుంటున్నారో అలాగా చేసేసుకోండి. ఇలాగా చూడండి, ఒక 2 కప్పుల పాలుతో అంటే అరకిలో పాలతో 1 కిలోలాగా కలాకండ్ రెడీ అయిపోయింది. అది కూడా మీ చేతితో చేశారంటే ఇంకా అమృతం కంటే చాలా ఎక్కువ ఉంటుందండి. అంత రుచి, అంత టేస్టీ, మళ్ళీ అంత నీట్నెస్ తోటి చేస్తాం కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు అలాంటి కడాయిలు నుంచి ఉంటారు, చూస్తారు కదా మీరు. మళ్ళీ వాళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్లో చాలా కల్తీ చేసేస్తారు. పన్నీర్ నకిలీగా వస్తుంది, మళ్ళీ స్వీట్ నకిలీగా వస్తుంది. దీనిలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ నేను డెకరేట్ చేసుకుంటున్నాను. బాదాం, క్యాష్యూనట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్ తోటి మీరు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత సిల్వర్ ఫాయిల్ లాగా ఉంటుంది కదా, సిల్వర్ ఏంటంటారు దానికి, స్వీట్ మీద వేస్తారు, అది చాలా టేస్టీగా, అది ఇంక బాగుంటుంది, అది వేసుకోవచ్చు మీరు. నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. ఇది పిస్తా వేసుకుంటున్నాను, దీనికి అందం కనిపిస్తుంది, వైట్లో గ్రీన్, దాని నుంచి వేసుకుంటున్నాను. మీకు అక్కడ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉట్టి క్యాష్యూనట్ తోటి వేసుకోండి. క్యాష్యూనట్, బాదాంకి పిస్తా, లేదా అక్రోడ్, వాల్నట్, కిష్మిష్ ఏంటి కావాలంటే దానిలోంచి డెకరేట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేస్తున్నామంటే ఏదైనా చాలా బాగుంటుంది. ఇలాగా చక్కగా డెకరేట్ చేసుకొని దీన్ని ఇలాగా ప్లాట్ఫామ్ మీద వదిలేయండి ఒక 2-3 గంటలు. నేనైతే 2-3 గంటలు ఈవినింగ్ చేస్తాను, పూర్తి 2-3 గంటలు ఇలా వదిలేసి ఎక్దమ్ కూల్ డౌన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి 2వ రోజు కోసాను. అంత బాగా వచ్చాయి మొక్కలు, ఎందుకంటే పూర్తి కూల్ డౌన్ రావాలి, లేకపోతే ఏంటి చేస్తుందా మొక్కలు చక్కగా రావు, విరవిరగా విరిగిపోతాయి. అలాగా చక్కగా దీనికి చక్కగా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను నేను. నైట్ ఉంటుంది, మార్నింగ్ తీస్తాను. ఇలాగా మీరు కావాలంటే 2-3 గంటల తర్వాత కోసుకోవచ్చు. ఇలాగ అట్ల గరతోటే కొయ్యండి, ఎందుకంటే ముక్క లేకపోతే ఎందుకంటే దానిదారు అంటున్నాం కదా, ఇలాగ దానిదారులు చాలా బాగా వస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ కలాకండ్ రెసిపీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా సంగీస్ రెసిపీస్ తెలుగుకి సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి డిషెస్లు మీకుతో షేర్ చేస్తాను. మళ్ళీ కామెంట్ చేయడం మర్చిపోవద్దే. ఏది చూడాలనుకుంటున్నారో మీరు నా ఛానల్లోన తప్పకుండా నేను షేర్ చేస్తాను మీకు. చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగా, దానిదార్ టేస్టీ స్వీట్ అండి, నా ఫేవరెట్. ఈసారి మీరు ఎప్పుడు చేసినా ఇది మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది ఈ స్వీటు. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చూడండి, ముందు నా ఛానల్లోన సూజీ కలాకండ్ ఇంకొన్నది, అది కూడా ట్రై చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.